బాబాయ్ ఈ రోజున చంద్రబాబు గారు వచ్చాక అన్నా క్యాంటీన్లని కానీ లేకపోతే పెన్షన్ల విధానం అని కానీ మీరు ఈ వయసు వచ్చేపాటికి ఇంకా పనులు చేసుకోలేరు. మీలాంటి వాళ్ళకి 3,000 నుంచి 4,000 ఒకేసారి చేసి అందించడం కానీ ఎట్లుందంట ప్రభుత్వం ఎట్లుంది? అన్నీ బాగానే ఉన్నాయండి, అన్నీ బాగానే ఉన్నాయి. బాగుందంటవా? మొన్న ఈ వరదలప్పుడు ఆయన వచ్చి చేసిన పని బాగా బాగా కరెక్ట్గా చేశాడు. అంటే ఆహారం అందించడం కానీ పాలు అన్ని కానీ ఏదైనా సరే అంత బాగుంది. ఆయన చేయటం బాగానే చేశాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లుందంటావు ప్రభుత్వం జగన్ గారితో పోలిస్తే? జగన్ గారితో అనవసరం అండి, ఇక మనం చెప్పుకున్నా అనవసరం. ఎందుకని? ఇంకా వేస్ట్ చూద్దా అది. ఇంకా ఇప్పుడు ఆయన అదే అంటున్నాడు కదా, అసలు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం, చంద్రబాబు వచ్చాక ఏం చేయలేదు, కేవలం హామీలు ఇచ్చాడు అంతే, ఏం చేయలేదు. ఏమండే ప్రభుత్వం ఏర్పడి వాళ్ళది 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో మరి ఆయన చేసిన గోతులన్నీ ఈయన పుడుచుకుంటూ రావాలి, మరి వీళ్ళందరికీ సహాయం చేయాలి. నిధులు వస్తున్నాయి, ఇస్తున్నాడు, చేసేది ఏముంది? ఆ కొంపలు మునిగిపోయిన వాళ్ళకి ఈ మంచి చెప్పాం మేము కూడా. అది ఈ రోజున వికలాంగుల పెన్షన్ కూడా బాబాయ్ 3,000 నుంచి ఒక్కసారిగా 6,000 చేయడం అంటే అసలు అంటే ఆయన ప్రతి ఒక్కళ్ళని ఎవరికైతే ఆదుకోవాలో, ఎవరికైతే మనం సాయం చేయాలో వాళ్ళకి చేసినట్టు అనుకోవచ్చు అంటావా? అంతే మరి, అంతే. అన్న క్యాంటీన్లు ఉండాలంట వద్దా? అవసరం లేదంట. ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదని తీసేసాడు కదా. అవును, ఆయన తీసేసి ఆఫీసులు పెట్టుకున్నాడు, ఈయన పెడుతున్నాడు. ఇప్పుడు పేదవాడికి 5 రూపాయలకి ముద్ద ఎక్కడ దొరుకుతుంది? నీకు దొరకదు. అలాంటి వాడు బతుకుతాడు. బయట ఒక 100 రూపాయలు లేకుండా భోజనం ఉందా బాబు? లేదు. 30-40 రూపాయలు లేకుండా టిఫిన్ ఉందా? ఏమి లేదు. అదే ఆయన చేసిన పని ఏంటంటే 5 రూపాయలకి భోజనం పెడతాం, అన్నదాత సుఖీవా అంటాం. బాగుంటుందా? లేకపోతే ఏదో లేదు లేదు, అంతేనా? బాగుంది. నాణ్యత లేకుండా లేదండి, లేదండి, అన్నీ బాగానే ఉన్నాయండి, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చా బాగానే ఉందంట. ఎందుకంటే ఆయన ఇచ్చాడు, మాకు 6,000 ఇస్తున్నాడని మేము అంత గొప్పగా చెప్పట్లేదు. ఆయనైనా ఈయనైనా చేసింది ఏంటంటే ఆయన చేసిన దొంగల దోపిడి, ఈయన చేసేది కడుపు పెడుతున్నాడు. అది తేడా. అది కూడా అభివృద్ధి చేస్తూ పక్క నుంచి పరిశ్రమలు అది అమరావతి డెవలప్ చేయడం కానీ అవన్నీ చేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి అన్ని చేస్తాడంటావా? చేస్తాడనే మాకు ఉద్దేశం ఉంది, నమ్మకం. అమ్మ, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రోజున అంటే పెన్షన్ల విధానం కానీ లేదా రేపు పండగ తర్వాత గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తారంటున్నాడు. ఆయన చెప్పినట్టు చేస్తాడంటావా? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? చేస్తారండి, గ్యారంటీగా చేస్తారు. ఎందుకు చేయరండి? అన్ని కష్టాలు సుఖాలు అన్నీ తెలిసిన ఆయన పెద్ద వయసు వచ్చినా జనాలకు సేవ చేయాలని వచ్చారు. ఆయన చేస్తున్నారు. ఏమండి, డబ్బు కోసం ఆశపడితే మేలు జరగదండి. ఆయన చేయాల్సినవన్నీ నిదానంగా చేస్తాడు. ఈ ఉప్పిన ఇవన్నీ రాకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఈ బజార్లో పనులు లేవని మాకు కూడా పంపించారండి. బియ్యం పంపించారు, కందిపప్పు పంపించారు, పాలు పంపించారు, గర్భిణీ స్త్రీలకు మందులు పంపించారు, మరి నూడిల్స్ ప్యాకెట్లు పంపించారు, బంగాళదుంపలు పంపించారు, టమాటాలు పంపించారు, ఉల్లిపాయలు పంపించారు. ఆ 10 రోజులు మాకు ఇవ్వని ఇల్లు లేదండి, అందరికి ఇచ్చారు. ఇప్పుడు సాయం అనేది ఆ టైంలో మనం ఎన్నుకున్న వ్యక్తి లేదా నాయకుడు ఎంత అండగా ఉన్నాడు అనేదే కదమ్మా చూస్తారు జనాలు. అంతేగాని ఉన్నాడు కదండి, తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు కదా. మరి జగన్ గారు పక్క నుంచి రాళ్ళు వేసుకొనియండి, వేసుకొనియండి. ఏ రాయి వేసుకున్నా అప్పుడు అంత కష్టాల్లో ఉన్నారు, వచ్చి చూసుకొని వెళ్ళాడే కానీ పోనీ బుడమేరకి సాయం చేయొచ్చుగా, ఆయనకి హెల్ప్ చేయొచ్చుగా. ఆయన ఏమంటున్నాడు ఫస్ట్ నుంచి, నువ్వు బయటికి వెళ్ళిపోవద్దు, మాకు సాయంగా ఉండు, నువ్వు బయటికి వెళ్ళిపోవద్దు, నువ్వు కూడా నాయకుడివే, మాకు హెల్ప్ చేయి, మాకు హెల్ప్ చేయి, నిన్ను తీసేసింది ఏమీ లేదు కదా. ఆయన ఒక్క మాటే చెప్పాడు. నిజంగా తీసేసేవాడే అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదట్లోనే ఆ ప్రజావేదిక కూల్ చేసినట్టు లేకపోతే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసినట్టు ఇవన్నీ చేయాలి కదమ్మా. ఆయన అట్లా ఏమన్నా కష్టపూరితంగా చేస్తున్నారు? మరి చూడండి, ఆయన్ని 30 రోజుల పైన 40 రోజుల దాకా జైల్లో పెట్టించాడు. ఆయన చెయ్యాలి కక్ష కట్టినోడు అయితే ఈయన కూడా జైల్లో పెట్టించేవాడుగా ఎక్కిన 4 రోజులకే. మరి ఇన్ని రోజుల వరకు ఆయన జోలికి వెళ్ళాడా? ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, అందరి గురించి ఆలోచిస్తున్నాడు. సో ఆయన చెప్పినట్టుగా అన్ని పథకాలు చేయగలుగుతాడంట. ఈ రోజున ఈ పెన్షన్లు టైం ఇవ్వాలండి, కొంచెం టైం ఇవ్వాలి. ప్రజలు అనేవాళ్ళు కొంచెం టైం ఇస్తే ఆయన అన్నీ చేస్తాడండి, గ్యారంటీగా చేస్తాడు. ఏదైనా ఇటువైపు అంటే చిన్న చిన్న కుర్రోళ్ళు గంజాయికి లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఎలా పడితే అలా ఉన్నారు, లేరని అంటలా. మా బజార్లో కూడా నైట్ మాకు నిద్రలు ఉండవు. ఎమ్మెల్యే గారికి ఒక్క ఫోన్ చేస్తే
అలాగా పోలీసు వాళ్ళు ఎన్ని రౌండ్లు తిప్పుతున్నారు మాకు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు తెలిసిన కాడ నుంచి ఈ బజార్లో పోలీసు వాళ్ళని ఆ మూలకి ఇద్దరిని ఈ మూలకి ఇద్దరిని పంపిస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఎవరికైనా ఇబ్బంది అనేది ఉంటుంది కదా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బయట తిరగాలంటే ఇబ్బంది. బాగానే ఉందండి. చేసుకునే వాళ్ళకి పొద్దున గ్యాస్ సిలిండర్లు కనుక 3 ఉచితంగా ఇస్తే మీకు ఎంతవరకు సహాయపడుతాం? తిరగలేదండి ఆయన ప్రభుత్వం, ఇంకెంతకన్నా మాటలేదు. ఆయన తిరిగి ఉంటదండి అనుకుంటున్నాం మేము అందరం. అన్నోళ్ళు అంటారండి, అన్నోళ్ళు అంటారు. ఇప్పుడు ఆయనకి వేసాడులే, ఆయన కరోనా ఒత్తిడి తెగ చూసాడులే, కరోనా ఒత్తిడి తెగ చూసాడులే. కానీ ఆయన మాటలకి అన్నీ చెప్తారు, చెయ్యాలి కదా, ఏదైనా చేసి చూపెట్టాలి కదా, మాటలకి ఎన్ని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నమ్మకం ఉంది మాకు, మాత్రం నమ్మకం ఉంది. ఆయన బాగా చేశాడండి, తిరగలేదు. అన్ని మొత్తం ఏమి లోటు లేకుండా మొత్తం పంపాడు, అన్ని బాగానే చూశాడు. ఇంకా ఏ ప్రభుత్వం అయినా ఈ వరద సాయం ఇంత 25,000 రూపాయల సాయం ఏం లేదండి, పెళ్ళైతే చూడలేదండి. తెలిది రావడం ఎక్కువగా రావడం కూడా ఈసారేగా, బాగా వరదలు రావడం కూడా ఈసారేగా. మా అమ్మాయి ఇలా రాజీనారు ఉంటారు, మొత్తం మునిగిపోయింది వాళ్ళదంతా సమస్య. మేమంటే ఇక్కడ అంటే పోయినాయి, అంత ఇదిగా అవ్వలేదు, అంటే మొత్తం ఇది అవ్వలేరు అనుకో, పర్వాలేదులేండి. కొంచెం మరి ఏం చేస్తారు, కొంతలో కొంత సాయం గవర్నమెంట్ నుంచి యుద్ధ ప్రాతిపదికన ఆయన ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్స్ అని అన్ని బాగానే పెట్టాడండి, పెట్టలేదు అన్నం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ వయసు వాళ్ళకి 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేశారు కదా, కరెక్ట్ అందుతుందా? పెన్షన్ వస్తుందా? దాని గురించి వచ్చా ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఏం బాగాలేదు, ఏం బాగాలేదు, ప్రభుత్వమే బాగాలేదు, గత ప్రభుత్వమే బాగా. ఆయన 250 పెంచడం కరెక్ట్ అంట. 5 సంవత్సరాలకి 250 1000 రూపాయలు పెంచాడు, 3,000. చంద్రబాబు నాయుడు ఎక్కగానే 4,000 చేశాడు ఆయన, అంతే. ఖర్చులమ్మా, అప్పుడు ఖర్చులు ఎలా పెరిగిపోయాయి? అప్పటికిప్పుడు బాగా పెరిగినాయి, అప్పటికి బాగా పెరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తాడంట, ఆయన చేస్తాడు గ్యారెంటీగా, నమ్మకం ఉందంటావు?